నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి కూటమి పాలన ఎలా ఉంది. ఆల్రెడీ పాలన మొదలై 11 నెలలు గడిచిపోయింది. మరి ఈ పాలనకి ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి? అసలు వాలంటీర్ వ్యవస్థ లేకపోతే పెన్షన్లు మీరు పంపిణీ చేయలేరని వైసీపీ అప్పట్లో సవాల్ చేస్తుంది. మరి ఇప్పుడు ఆ పెన్షన్ల పరిస్థితి ఏంటి? ఇలాంటి వాటిపైన డీటెయిల్డ్గా మనతో డిస్కస్ చేయడానికి ప్రముఖ అనలిస్ట్ ప్రభాకర్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. ఆయనకి వెల్కమ్ చెప్పేద్దాం. సార్ నమస్తే. నమస్కారం. కూటమి పాలన, ఎందుకంటే అధికారం 2024లో గెలిచిన తర్వాత ఆల్రెడీ 11 నెలలు గడిచిపోయింది. మరి ఈ 11 నెలల్లో పాలన ఎలా ఉంది, ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారు? కూటమి అంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసి ఒక మంచి ఉద్దేశంతో, ప్రజలకు మంచి పరిపాలన అందించాలనే ఉద్దేశంతో ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు స్వాగతించారు, ఆశీర్వదించారు, అధికారం ఇచ్చారు. ఈ అధికారాన్ని బాబు గారు ఈ వయసులో, దాదాపుగా 74 సంవత్సరాలు వయసులో, నా జీవితంలో నేను సాధించాలనుకున్నవన్నీ చేశాను. కానీ ప్రజలకు ఎల్లప్పుడూ గుర్తుండేట్టు కొన్ని చెయ్యాలనే ఫీలింగ్ ఆయనకుంది. ఇప్పటి వరకు పరిపాలన ఉన్నటువంటి లోపాలన్నీ సరిదిద్దుకుంటూ వచ్చారు. చాలా సంతోషం. ఏదైతే ప్రజలకి మాట ఇచ్చారో ఆ వైపుగా నడుస్తోంది. ఇకపోతే పరిపాలన ఎలా ఉంది? ఇప్పటి వరకు ఫలితాలు ప్రజలకు కనపడే స్థాయిలో పెద్దగా లేవు. కానీ వాళ్ళు గ్రౌండ్ వర్క్ చాలా చేశారు. అనర్హులు ఎవరున్నారు పథకాల్లో? అర్హులైన వాళ్ళు ఎవరున్నారు? అనర్హులు ఏమన్నా ఉంటే తొలగించడం, అర్హులైన వాళ్ళని ఇప్పుడు వాళ్ళకి అవకాశం ఇచ్చి కొత్త వాళ్ళని ఆహ్వానించి వాళ్ళకి ఇవ్వటం, అది చేస్తున్నారు. నిధుల కొరత ఉందనే ఇది ఎక్కడ వినపడట్లేదు. చాలా ఆశ్చర్యకరమైన విషయం. నేనేమనుకున్నానంటే ఈయన 2000ని 4000 చేస్తా అన్నాడు. ఎక్కడి నుంచి తెస్తాడు? అక్కడ డబ్బులు లేవు, వడ్డీలు కట్టాలి, ప్రభుత్వం నడపాలి, డెవలప్మెంట్ చేయాలి, అసలు డబ్బులు లేవు. ఇది అసాధ్యమైన విషయం. ఏదో చూద్దాం అంటే నడిపేస్తారేమో అనుకున్నాను నేను. కానీ ఫస్ట్ తారీఖున, ఒకవేళ ఫస్ట్ తారీఖు సెలవు అయితే 31వ తారీఖున లేదా 30వ తారీఖున తలుపు కొట్టి పొద్దున్నే 7-8 గంటలకే తెచ్చేసి, అమ్మ ఇదిగో డబ్బు, కార్పొరేట్ ఆఫీస్ జీతాలు ఇచ్చిన బాబు ఇదిగో, ఆనందపడుతున్నారండి. నేను గొల్లపూడి, విజయవాడ సమీపంలో ఉన్నటువంటి గొల్లపూడి, భవానీపురం, గుంటుపల్లి, ఇబ్రహీంపట్నం ఆ ప్రాంతాల్లో నేను బాగా తిరిగాను. ఈ మధ్య మ్యారేజ్ కోసం వెళ్ళి అదంతా చూశాను. ఆ వెళ్ళిన కాడ ఈ విషయసేకరణ చేశాను. ఎక్కడైనా తేడా దొరుకుద్దేమో, మనం వాటిని వాళ్ళ దృష్టికి తీసుకెళ్దామనే ఉద్దేశంతో చూస్తే చాలా ఆశ్చర్యకరంగా అంత బాగుందండి. ఏం ఇబ్బంది లేదు. కాకపోతే ప్రజలకు కనపడి డెవలప్మెంట్ యాక్టివిటీస్ భౌతికంగా కనపడతలేదు, కానీ గ్రౌండ్ వర్క్ చాలా బాగా చేస్తున్నారు. మాకు కొంచెం అసంతృప్తి ఎక్కడ ఉందంటే, ప్రజల్లో తిరగకుండా ఆయన 24 గంటలు దాని మీదే బాగా వర్క్ చేస్తున్నారు. ఎవరిని పట్టుకోవాలి, ఎవరిని ఏం చేయాలి, ఎలా సాధించాలి, రెవెన్యూ ఎలా పెంచుకోవాలి, ప్రజలకు ఇచ్చిన మాటకి ఎలా నిలబెట్టుకోవాలి, చెప్పని కూడా ఎలా చేయాలి, ఇంకా ఎవరిని పట్టుకుంటే ఏమవుతాయి, ప్రపంచం దృష్టి పెట్టనటువంటి అవకాశాలు ఏమున్నాయి. కొత్తగా టూరిజంను పట్టుకున్నారు. నిజంగా ప్రపంచంలో తక్కువ డబ్బుతో ఎక్కువ మందికి ఉపాధిని కల్పించి, ఆహ్లాదాన్ని కలిగించి, విదేశీ ఆదాయం కూడా తెచ్చిపెట్టగలిగింది టూరిజం అండి. ఆ టూరిజంను పట్టుకున్నారు. ఇవాళ హోటల్స్ 69 హోటల్స్ కట్టడానికి రంగం సిద్ధం చేశారు. బడ్జెట్ కూడా సెట్ చేశారు. దాంట్లో టూరిజంలో కోటికి సుమారుగా 25-30 ఉద్యోగాలు సృష్టించు, ₹1 పెట్టుబడి పెడితే 25-30 ఉద్యోగాలు సృష్టించవచ్చు అని చెప్పి అన్నారు. సాఫ్ట్వేర్లు అయితే 10-12 ఉద్యోగాలే ఉంటాయి. కానీ టూరిజంలో 25-30 ఉద్యోగాలు సృష్టించవచ్చు. ఆ రకంగా ఇవాళ 1000 కోట్లు దాని మీద ఖర్చు పెడుతున్నారంటే ఆ మేరకు లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. తర్వాత ఆ చుట్టుపక్కల ప్రదేశాలను ఆహ్లాదంగా మారుతాయి. విదేశీయులు వస్తుంటారు. విదేశీయులు వచ్చి ఇక్కడ వాతావరణం బాగుండి, పరిపాలన బాగుంది, మంచి ప్రభుత్వం ఉంది, ప్రజలు మంచివాళ్ళని కనుక వాళ్ళకి అనిపిస్తే వాళ్ళు పెట్టుబడులు పెడతానికి కూడా మార్గం సుగమం అవుతుంది. ఆ రకంగా కూడా మనకు ఉపయోగపడుతుంది. ఆ రంగాన్ని పట్టుకుని బాబు గారు పరుగులు పెట్టిస్తున్నారు. ఇవాళ
చాలా కేంద్రాల్లో ఎక్కడెక్కడ ఏం చేయాలి, ఎలా చేయాలనేది చేశారు. ఇంకొకటి ఏంటంటే వ్యవసాయంలో ఉత్పత్తులు ఇవాళ అసలు బాగా ఎక్కువ మంది జనాభా ఆధారపడి ఉన్నటువంటి ఇండస్ట్రీ వ్యవసాయం. ఎక్కువ లాభాలు లేనిది వ్యవసాయ రంగం, ఎక్కువ కష్టాలు ఉన్నది వ్యవసాయ రంగం, ఎక్కువ నష్టాలు వచ్చేది వ్యవసాయ రంగం. దాని మీద కూడా దృష్టి పెట్టారు. వాల్యూ యాడెడ్ చేసి అగ్రికల్చర్లో వచ్చిన ఇన్పుట్ని వాల్యూ యాడెడ్ చేసి ప్రొడక్ట్స్గా మార్చి ప్రజలకు అందిస్తే రైతులకు ఆదాయం పెంచాలనేది ఆ రంగంలో కూడా బాగా ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఆ పార్కులు కూడా పెడుతున్నారు. ఇంకా చాలా విస్తృతంగా పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ టూరిజము, వ్యవసాయ రంగానికి సంబంధించిన ఫుడ్ పార్క్స్ కనుక సక్సెస్ఫుల్గా చేయగలిగితే చంద్రబాబు గారు నాకు వద్దండి, ఇక నేను చేయలేనండి, మీరు ఎవరినన్నా చూసుకోండి అన్నా కూడా వదిలిపెట్టకుండా బాబు గారు మీరే ఉండాలి అని అడిగి ఆయన గారిని అక్కడ కూర్చోబెట్టి మేమంతా చేస్తామండి, మీరు ఊరికే అక్కడ మాకు సలహాలు ఇవ్వండి చాలు, మీరు తిరగలేకపోయినా పర్వాలేదు, మీరు ఉంటే చాలు, మిమ్మల్ని చూసి మీరు ఒక బ్రాండ్ కాబట్టి విదేశీయులు వస్తారు, పెట్టుబడులు పెడతారు, మీకు ఐడియాలు ఉంటాయి కాబట్టి ఇది చేస్తే బాగుంటుందని అధికారులు కూడా నడిపిస్తారు. ఆ రకంగా ప్రజలు కోరుకునేటువంటి ప్రభుత్వం ముందుకు వస్తుందని నేను హామీ ఇస్తున్నాను. ఎందుకంటే నేను చూసి ఉన్నాను కాబట్టి. వాళ్ళు ఆ రకంగా ఆలోచిస్తున్నారు, ప్రణాళిక రచిస్తున్నారు, ముందుకెళ్ళిపోతున్నారు. ఒక్క ఐటీనో, కంప్యూటరింగ్నో, ఏఐనో, ఇండస్ట్రీస్నో నమ్ముకుని ఆగిపోలేదు. అన్ని రంగాలని, టూరిజంని ఏ రంగంలో అయితే ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ సంక్షేమం గురించి కూడా ఆలోచించడం కోసం రకరకాల పథకాలు నడుపుతూనే మళ్ళీ వాల్యూ యాడెడ్ అంటే ఫుడ్ పార్క్స్ పెట్టి ఆ ప్రొడక్ట్స్ని డైరెక్ట్గా అమ్మకుండా వాల్యూ యాడెడ్ చేసి ప్రాసెసింగ్ చేసి ప్రజలకు అందిస్తే ఆ ఆదాయం కూడా పని మనకే దొరుకుతుంది, మన ఏరియాలోనే పని వాళ్ళకి పని దొరుకుతుంది, మళ్ళీ తిరిగి ట్యాక్సులు వస్తాయి ప్రభుత్వానికి, రైతులకేమో ఆదాయం పెరుగుతుంది. ఈ రకమైన ఆలోచన చేస్తున్నారు. దీని మీద ఎంత ఎక్కువ దృష్టి కేంద్రీకరించి ఎంత ఎక్కువ పెట్టుబడి పెట్టిస్తే అంత లాభాల వాటలో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. రైతులు అని అన్నారు కాబట్టి మధ్యలో ఇంటరప్షన్. ఇంతకుముందు రైతులకు ఇవ్వాల్సిన డబ్బులను నెలల తరబడి నెలలు కూడా కాదు 6 నెలలు, సంవత్సరాలు వెయిట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇప్పుడు ఆ రైతులకి చెల్లించే డబ్బులు అవి ఎలా వెళ్తున్నాయి? రైతుల ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? అమరావతి రైతులకైతే వాళ్ళు స్వయంగా రాజధాని కట్టడానికి సైట్లు ఇస్తే వాళ్ళ మీద రకరకాల కేసులు పెట్టారు, వేలాది కేసులు, చాలా హింసించారు వాళ్ళని. పాపం తరతరాలుగా వాళ్ళకు వచ్చిన పొలాలని ఈయన గారు ఒక్క పిలిపిస్తే మన ప్రాంతం బాగుపడుతుంది, మన రాష్ట్రానికి ఒక ఉపయోగం, ఆ అభివృద్ధిని మన పిల్లలు అనుభవిస్తారనే ఉద్దేశంతో తృణప్రాయంగా భావించి ఇచ్చేశారు. వాళ్ళని గత ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టిందో, ఎన్ని కేసులు పెట్టిందో, చాలా దానికి వాళ్ళు ఇవ్వాల్సిన కవులు ఇవ్వలేదు. లాస్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి ఎన్నో రకాల ఇబ్బంది పెట్టారు. ఇవాళ ఏమీ లేకపోగా అన్ని పాత బకాయిలు ఇచ్చేసి కొత్తవి కూడా టైం ప్రకారం ఇస్తూ, మన మోడీ గారు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి స్పెషల్ గ్యాలరీ ఏర్పాటు చేశారు, వాళ్ళకి చేయాల్సిన మర్యాదలన్నీ ఇచ్చారు, వాళ్ళకి ప్రోటోకాల్ కూడా ఇస్తున్నారు. శాశ్వతంగా ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఈ సిస్టాన్ని ఇక్కడే చేసి దానికి గుర్తింపు తెచ్చే విధంగా ఎలా చేయాలి, ఏం చేయాలనేది చేస్తున్నారు. వాళ్ళు కూడా సంతృప్తిగా ఉన్నారు. ఇంకా పక్కన కూడా కొంతమంది ఇవ్వటానికి రెడీగా ఉన్నారు. దాదాపు ఒక 40-50 వేల ఎకరాలు సేకరించి ఈ అభివృద్ధి కొద్దిగా చేసి ఏదో బలై చేసామనుకోకుండా చేయగలిగినంత చేయటం, చేయలేనిది కూడా చెయ్యాలనుకుని ముందుకెళ్తుంటే ఎవరో ఒకరు సహకరిస్తారు కదా, అట్లా రకరకాల ప్రణాళికలు వేస్తున్నారు. ఇకపోతే బయట వ్యవసాయ రంగంలో కూడా చాలా ఆయన వాగ్దానం చేసినట్లు చాలా వాటికి ముందుకెళ్తున్నారు. మొన్న గాలిదుమ్ము వచ్చి వర్షాలు వచ్చి పంట నష్టం జరిగితే కూడా వెంటనే దాన్ని నివేదిక తెప్పించుకున్నారు, నిధులు కూడా రిలీజ్ చేశారు, వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి అవన్నీ. అంతేకాకుండా చాలా వేగంగా వెళ్తున్నాయి అని ఎమ్మటే మామిడికాయలు రాలిపోయినాయి అంటే వాటిని ఏమంటారు, మన
ఆ తోటలో నివేదిక కూడా వచ్చేసింది, వాళ్ళకు కూడా డబ్బులు వెళ్ళిపోతున్నాయి. ఇంకా రేపు విత్తనాలు ఏం కావాలి, పురుగు మందులు ఏం కావాలి, ఏ పంటలు వేస్తే బాగుంటుంది, ఆ సలహాలు సంప్రదింపులు కూడా రైతుల దగ్గరికి వెళ్ళిపోతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులను అట్లా ప్రణాళికాబద్ధంగా నడిపిస్తున్నారు. ఎందుకంటే రైతులకు లాభం లేనిదే రాష్ట్రం బాగుపడే అవకాశం లేదు. అందుకని వాళ్ళ ఆదాయం ఏ రకంగా పెంచాలి, ఏ పంటలు వేయించాలి, ఏ పంటలు వేస్తే బాగుంటుంది అనేది కూడా చేస్తున్నారు. ఒక ఆక్వా కానివ్వండి, తర్వాత అగ్రికల్చర్లో కానివ్వండి, ఈ సెరికల్చర్ కానివ్వండి, వీటన్నిటి మీద దృష్టి పెట్టి అది ఏ ప్రాంతానికి ఏది సూటబుల్ అక్కడ వాతావరణం ఏదవుతుంది. ఇప్పుడు వరి వేయాలనుకోండి నీళ్లు కావాలి, చెరుకు వేయాలనుకోండి ఫ్యాక్టరీ ఉండాలి, నీళ్లతో పాటు ఫ్యాక్టరీ కూడా ఉండాలి. మన ఫ్యాక్టరీ లేని కాడ చెరుకు వేస్తే ట్రాన్స్పోర్ట్కి డబ్బులన్నీ వెళ్ళిపోతాయి. అందుకని ఏ ప్రాంతంలో ఏం వేయాలి, ఏం వేస్తే బాగుంటుంది, దిగుబడి ఎక్కడ వస్తుంది, దానికి వాతావరణం సూటబులా కాదా, దానికి కావాల్సినటువంటి వసతులు మనం చేయగలమా, పెట్టుబడి పెట్టగలమా లేదా. ఎందుకంటే రైతుల దగ్గర ఉండకపోతే మరి ప్రభుత్వం బ్యాంకులు కలిపి పెట్టాలి కదా. అవన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు, ఆ ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. రైతులు కూడా అక్కడ తెలివిగల వాళ్ళు కాబట్టి వాళ్ళు మారుతున్నారు. కమర్షియలైజ్ ఇవాళ రైతులు వ్యవసాయాన్ని మామూలుగా చేయకుండా వ్యాపారంగా చేస్తే వాళ్ళు కూడా లాభాలు పొందడానికి అవకాశం ఉండదు. పాడి పరిశ్రమ కానివ్వండి, లేకపోతే కోళ్ళను పెంచుకోవటం కానివ్వండి, లేకపోతే కూరగాయలు కానివ్వండి, ఇవన్నీ కూడా వ్యవసాయాన్ని 5 ఎకరాలు ఉంటే ఒరేసి మాట్లాడుకుని ఇంట్లో పడుకోవటం కాకుండా 5 ఎకరాల్లో 4 రకాల కార్యక్రమాలు చేస్తే చాలా ఆదాయాన్ని కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంది. ఆ రకంగా కూడా ఆ ఏరియాలకి సూటబుల్గా అన్ని రాష్ట్రం అంతటా ఒకే ప్రణాళిక కుదరదు. ప్రతి మండలానికి వ్యవసాయ శాఖ అధికారుల నుంచి నివేదికలు తెప్పించుకొని అవి సూటబుల్ కాదా అని క్రాస్ చెక్ చేసి అట్లా ఇస్తున్నారు. అట్లా సూటబుల్ అంతా మంచిగా ఉంది, సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. కాకపోతే ఇంకా ఫలితాలు వచ్చేదానికి కొద్దిగా టైం పడుతుంది. ఇవాళే అద్భుతంగా ఉందని ఫలితాలు వచ్చేసినాయని నేను చెప్పను, కానీ వచ్చే అవకాశం మాత్రం ఉంది. ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసి ఆర్గనైజ్డ్గా రెడీగా ఉన్నాయి, అవన్నీ రెడీ చేస్తే వాల్యూ యాడెడ్ చేస్తే అట్లాగో రైతులకి వస్తుంది. ఉదాహరణకి మళ్ళీ పూలుగా అమ్మామనుకోండి, కేజీ ఒక 200-250 రూపాయలు అమ్ముతాం. మల్లి పూల నుంచి నూనె తీసామనుకోండి, కేజీ వచ్చి 50,000 నుంచి 1,00,000 రూపాయలు ఉంటుంది. ఎంత తేడా ఉంది చూడండి. ఆ మల్లెపూల నుంచి నూనె తీసే మిల్లు ఒకటి వాళ్ళకి అందుబాటులోకి తెచ్చారనుకోండి, ఆ చుట్టుపక్కల అందరూ ఒక 100 ఎకరాలకు సరిపోద్దా, 200 ఎకరాలకు సరిపోద్దా వేసుకుంటారు, దాంట్లోకి వెళ్తారు, నూనె తీసుకుంటారు, అమ్ముకుంటారు. అట్లా రకరకాలైనటువంటి ప్రోగ్రామ్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ధాన్యం ఉన్నాయి, మనం ఒడ్డుగా అమ్ముకునే కంటే బియ్యంగా చేసి మార్చుకుని అమ్ముకుంటే ఇంకో మీ క్వింటాల్కి 100 నుంచి 150 రూపాయలు పెరిగే అవకాశం ఉంటుంది. దాదాపుగా ఇంకా ఎక్కువ కూడా వచ్చే అవకాశం ఉంది. అవన్నీ నేను ఎక్కువ చెప్పడం బాగుండదు కాబట్టి, నేను కూడా రైతుగా నాకు వ్యవసాయం ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. మామిడికాయలు ఉన్నాయి, మామిడికాయలుగా అమ్ముకుంటే తక్కువ రేట్ వస్తుంది మీకు. దాన్ని గుజ్జు తీసి ప్యాక్ చేసి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తే మీకు రూపాయికి 2 రూపాయల లాభం వస్తుంది. అట్లా ఏ ప్రోడక్ట్నైనా బై ప్రోడక్ట్గా మార్చాలి, ప్రాసెసింగ్ చేయాలి, నిల్వ ఉంచేటట్టుగా దాన్ని మార్గం చేసి దానికి కావలసిన కోల్డ్ స్టోరేజ్లో అవన్నీ ఏర్పాటు చేసి ఎక్కడైతే అవసరం ఉందో అక్కడికి వీటిని డంప్ చేసి మార్కెటింగ్ సౌకర్యాలు కూడా ప్రభుత్వమే చేయగలదు, మామూలు వాళ్ళు చేయలేరు. లేదా ఒక ప్రైవేట్ ఏజెన్సీకి అప్పచెప్పి దీని మీద సరైన నాలెడ్జ్ ఇచ్చి రైతుల్ని కొంచెం ఆ రూట్కి నడిపిస్తే వీళ్ళు వాటిని అర్థం చేసుకుని ఆ పంటలు పండిస్తారు, వాళ్ళ సహాయ సహకారాలతో మార్కెటింగ్ చేసుకుంటారు, వాల్యూ యాడెడ్ కూడా చేసి అమ్ముకుంటే వాళ్ళు బాగుపడతారు. ఏదో ఇవాళ మనం ఒక భిక్షగాడికి వేసినట్టు రైతుకు ఒక 4,000 ఇచ్చేసి మన పని అయిపోయిందని మామూలుగా కాకుండా వీటన్నిటినీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సిన ఆలోచనలు అక్కడ జరుగుతున్నాయి. కాబట్టి ముందు రోజుల్లో ఇవన్నీ ఫలితాలు చూస్తాం. థ్యాంక్ యూ సార్. ఇది ఇవాల్టి డిస్కషన్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.